సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు సాధారణంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో రవి యొక్క బలం ఉన్నది. లాభస్థాన స్థిత కుజుడు, లాభస్థాన స్థిత బుధుడు ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అలాగే రవి యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. గత వారంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ వారం చివరిలో 2 గ్రహాల యొక్క మార్పు జరగబోతూ ఉన్నది, రవి గురులు. ప్రత్యేకించి రవి యొక్క మార్పు ఈ రాశి వారి మీద పాజిటివ్ గానీ ఇంపాక్ట్ ఉంటుంది. దశమంలోంచి ఏకాదశంలోకి రావడం అనేటువంటిది, ముఖ్యంగా ఏకాదశమందు రవి బుధులు ఉండడం అనేటువంటిది అదృష్టము. దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అయితే గురుని యొక్క అతిచారం వల్ల మాత్రం అష్టమంలోకి గురుడు వెళుతూ ఉన్నటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా స్థాన చలనానికి సంబంధించిన విషయాలు, ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థానాన్ని మార్చవలసినటువంటి పరిస్థితులు, ఇల్లు మారవలసినటువంటి పరిస్థితులు, లేదా ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి పని వేళల్లో మార్పు జరిగేటువంటి అవకాశాలు కొంత ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ స్థానం మార్పు అనేటువంటిది కొంతమంది యొక్క కళ. అంటే నేను పలానా దేశం వెళ్ళాలి, నేను పలానా చోటుకి వెళ్ళి పని చేసుకోవాలి, పలానా కంపెనీలో పనిచేయాలి అని ఏవైతే కొన్ని డిజైర్స్, కొన్ని కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చుకునేటువంటి విధంగానే ఉంటుంది. అంటే ఇది పాజిటివ్గానే ఈ మార్పు అనేటువంటిది జరుగుతుంది. స్థానం యొక్క మార్పు, అద్దింట్లో ఉండేటువంటి వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళడము, లేదా ఉద్యోగంలో ఇక్కడ ఉండేటువంటి వారు వేరే ప్రాంతానికి వెళ్ళడము, ఇటువంటి మార్పులు ఏవైతే వీరు కోరుకుంటారో ఆ కోరుకునేటువంటి మార్పులే జరుగుతాయి. ఆ విషయంలో మాత్రం ధను రాశి వారికి కొంత మంచి విషయంగానే చెప్పచ్చు. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు పరిస్థితులు బాగున్నాయి. అలాగే వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి. ప్రయాణాల విషయంలో కానీ, శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాల్లో కానీ, గతంలో ఏవైతే కొన్ని తేదీలు నిర్ణయించుకున్నారో వాటిలో కొన్ని మార్పు చేర్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న పని చేయాలి అంటే ఎక్కువ కూలంకషంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎలా పడితే అలా ముందుకు వెళ్లకుండా అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, గతంలో మనకి ఇలా జరిగింది కదా, మనం ఇప్పుడు ఇలా వెళదామనేటువంటి ధోరణిలో వీరు వెళ్ళడమే కాదు ఇతరులకు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి చాలా పాజిటివ్ దృక్పథం ఉంటుంది. ధనురాశి వారికి పరిస్థితులన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంలో చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే కనబడటం లేదు. అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నప్పటికీ కూడా ఆ దోషం కొంత తక్కువగానే ఉన్నది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి.